హలో అండి, వెల్కమ్ టు మాటల్లో పాట. కనుక్కోండి చూద్దాం. ఈరోజు టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చేమో, కానీ 100% చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. మొత్తం విన్నాక మీకెలా అనిపించిందో చెప్తారని ఆశిస్తున్నాను. 2019 నా బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూర్చున్న రోజుల గురించి చెప్తున్నా. నమ్మరు, నేనైతే మా కాలేజ్ తెచ్చిన అతి పెద్ద కంపెనీస్ నుంచి లాస్ట్కి చిన్న చితక కంపెనీస్ వరకు అన్ని ప్లేస్మెంట్స్కి కూర్చున్నా. ఎందుకంటే ఐ వాజంట్ ప్లేస్డ్ టిల్ ద ఎండ్. ఆ ఫేజ్లో నాలో చాలా బాధ ఉండేది, చెప్పుకోలేనిది అని కూడా చెప్పచ్చేమో. దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ రియలైజ్డ్ హూ వర్ మై రియల్ పీపుల్. నిజం చెప్తున్నా, ఆ టైంలో జాబ్స్తో ప్లేస్ అయిన ప్రతి ఒక్క ఫ్రెండ్, అదే ఒకప్పటి ఫ్రెండ్స్, అందరూ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. నాకు చాలా కోపం వచ్చేది. అర్థం చేసుకునే అంత గొప్ప మనసు అప్పుడు లేదేమో, కానీ ఇప్పుడు ఆలోచిస్తే జాబ్ వచ్చిన ఆనందంలో వాళ్ళు ఉన్నారు. నా బాధని పట్టించుకోవాలి అని రూల్ ఏం లేదు కదా. ఇంట్లో ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు, కానీ పెద్దగా ధైర్యం చెప్పింది లేదు. అలా అని వాళ్ళని తప్పని అనట్లేదు, వాళ్ళకి అలానే ప్రేమించడం వచ్చేమో అని ఈ రోజుకి నమ్ముతున్నాను. ఏ రోజు నేను కృంగిపోయే మాటలు అననందుకు సంతోషిస్తున్నాను కూడా. మేబీ సమ్టైమ్స్ ఆల్ వి నీడ్ ఈస్ దట్ షోల్డర్ టు రెస్ట్. అండ్ ఆ 4 మాటలు ధైర్యం కోసం. ఆఫ్ క్యాంపస్ ట్రై చేసి అలసిపోయిన రోజుల్లో వేరే దారి లేక అందరి ముందు ఏదో ఒకటి చేస్తున్నట్టు కనిపించాలి, తక్కువగా ఎవ్వరూ నన్ను చూడొద్దు అని బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. వెళ్తుండేదాన్నే, కానీ మనసంతా జాబ్ ఎప్పుడు వస్తుందా అని ఉండేది. ఎన్నో ఎగ్జామ్స్ రాశాను, చాలా కష్టపడ్డానండి. ఈజీగా అయితే రాలేదండోయ్. మొత్తానికి ఒక 6 months తర్వాత ఒక ఎంఎన్సీలో జాబ్ వచ్చిందే, కానీ ఇంకొక 2 months వరకు వాడైతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు డౌట్ పడేవారు, అసలు పిలుస్తారా అని. ఫైనలీ ఎట్టకేలకు Jan 6th, 2020 నా కెరియర్ మొదలైంది. నా తోటి వారితో పోల్చి చూస్తే వెనకబడిన వాళ్ళందరూ డెవలప్ అవ్వటానికో ఎంజాయ్ చేయడానికో టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నా టైం అంతా స్ట్రగుల్ అవుతూ జస్ట్ టు సర్వైవ్లో గడిచిపోయింది. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఈరోజు టుడే ఐఎమ్ డామ్ ప్రౌడ్ ఆఫ్ మై జర్నీ, వేర్ ఆఫ్ క్యాంపస్కి అటెండ్ అయిన 800 స్టూడెంట్స్ మధ్యలో ఒక జాబ్ సంపాదించుకొని ఈరోజు హ్యాపీగా ఒకరిపై డిపెండ్ అవ్వకుండా లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే ఐఎమ్ సో ప్రౌడ్. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనేగా మీ క్వశ్చన్. 2019కి 2024కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న చాలామందికి డిసప్పాయింట్మెంట్ రుచి చూడక తప్పట్లేదు కదా. హైరింగ్ స్లో అయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అలాంగ్ విత్ ద ఫాస్ట్ కాంపిటీషన్. మీ అందరి కోసం ఒక కథ చెప్పనా? నగనగనగా ఓ రాఘవ్, ఓ నారాయణ, ఇద్దరూ ఒకే ఊరికి చెందిన వాళ్ళు. ఊర్లోనే గొప్ప చదువులు చదువుకున్న అబ్బాయే ఈ రాఘవ్. వాళ్ళ వీధిలోనే కూలి పనులకు వెళ్ళే వాడే ఈ నారాయణ. రాఘవ్ చదువుల్లో కానీ ఆటల్లో కానీ చాలా చురుగ్గా ఉండేవాడు. అన్నిటిలో విజయాలనే రుచి చూసిన రాఘవ్కి మెల్లగా ఊర్లోనే తనంతటి వాడు లేడన్న అహంకారం రాఘవుడి తలకెక్కింది. ఎన్నో రోజులు పట్టలేదు అది దిగడానికి. ఎందుకంటారా? అన్ని రోజులు మనవు కాదుగా. లైఫ్ అనే బండి ఎక్కడో దగ్గర బ్రేక్ వేయక తప్పదుగా. అలానే చదువు పూర్తి చేసిన రాఘవ్ ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోతాడు. దట్స్ హిస్ బ్రేక్ పాయింట్. మనకి జరుగుతున్నప్పుడు అహంకారం చూపించి, జరగట్లేనప్పుడు నలుగురు హేళన చేస్తున్నారని కంప్లైంట్ చేసే రైట్ని మనం కోల్పోతాం. రాఘవేం స్పెషల్ కాదు, తను అలానే కోల్పోయాడు. మెల్లగా అందరూ రాఘవ్ని పట్టించుకోవడమే మానేశారు. సరే, కథలోకి వస్తే
రాఘవ్ చేసిన ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతున్నప్పుడు కృంగిపోయాడు, మత్తుకి బానిసైపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు చదువుకున్న చేతకానివాడని ముద్ర వేశారు. దానికన్నా ముందు తనకి తానెందుకు పనికిరాని వాడని తానే ముద్ర వేసుకున్నాడు. ఊరి చివర ఒకరోజు చెట్టు క్రింద కూర్చొని తాగుతున్న రాఘవ్ని నారాయణ అటుగా వెళ్తుండగా చూస్తాడు. అరెరే, మన రాఘవ్లా ఉన్నాడే అని అనుకొని, ఏం బాబు రాఘవ్, ఇలా ఒంటరిగా ఉన్నావు అని పలకరించగా రాఘవ్ మౌనాన్ని అర్థం చేసుకున్న నారాయణ అతని పక్కనే కూర్చుంటాడు. నాన్న, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మన ఊర్లోనే అందరికన్నా గొప్ప చదువులు చదివిన వాడివి. ఉద్యోగం రాలేదని దిగులు పడుతున్నావా అని నారాయణ అడగ్గా రాఘవ్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. బాబాయ్, నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, తిరగని ఊరంటూ లేదు, కానీ ఎక్కడా పని దొరకట్లేదు. చదువుకున్న నేను కూలి చేయడానికి సిగ్గుపడుతున్నా. అలా అని నేను చదువుకున్న దానికి తగ్గ ఉద్యోగము తెచ్చుకోలేకపోతున్నా. ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు బాబాయ్. జీవితంలో ఇంక దేనికి పనికిరానేమో అనిపిస్తుంది అని బాధ చెప్పుకుంటాడు. నారాయణ చిన్న నవ్వు నవ్వి, చూపుంటే కంట్లో, ఊపుంటే ఒంట్లో, నీకేంటి ఎదురంట. చక్కగా చూడగలుగుతున్నావు, ఒంట్లో పనిచేసే ఓపిక ఉంది, నీకేంటి నాన్న? దేనికి భయం? ఎవరిని చూసి భయపడుతున్నావు? నిన్ను చూసి హేళన చేసేవారినా? ప్రతిరోజు ఒకేలా ఉండదు, గుర్తుపెట్టుకో. ఈరోజు నీ అవసరం లేని వారికి రేపు నీవే ఆసరా కావచ్చేమో, ఎవరికి తెలుసు? నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఎటువంటి చెడు సావాసాలకు పోకుండా, పనిని చిన్న పెద్ద అనే కొలమానంతో చూడకుండా చేసే పని పట్ల గౌరవం చూపించు. నీకు తగ్గ పని నీకు రాక తప్పదు, ఏనాటికైనా అని చెప్తాడు. మీరు చెప్పేదేది తప్పని నేను అనను బాబాయ్, కానీ వెళ్ళిన ప్రతి చోట నేను ఓడిపోతూనే ఉన్నాను. చాలా చోట్ల నాకన్నా చదువులో తక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఏదో ఉద్యోగంలో ఉన్నారు. నాకంటూ ఒక్కటి కూడా రాలేదు ఈ రోజు దాకా. అదే జీర్ణించుకోలేకపోతున్నాను. నీకు చెప్పే అంత చదువు లేదేమో కానీ నాన్న, జీవితం నేర్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇది అవసరమేమో అనిపించి చెప్తున్నా. నీకు తెలిసేలా, నిన్ను నీవు గెలిచేలా మార్చాలిరా మన గీత. ఒకటి అడుగుతాను చెప్పు, నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఓటమి నుంచి నువ్వు నేర్చుకున్నదేంటి? నీ చదువు కాకుండా నీలో ఉన్న బలం ఏంటి? నీవు తెలిసేలా ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? ఏ రోజైతే నిన్ను నువ్వు మార్చుకుంటావో, నీ బలాన్ని బలహీనతను నువ్వు తెలుసుకుంటావో, రోజు మారుతుంది నీ గీత, గుర్తుపెట్టుకో రాఘవ్ అని చెప్పి అతను లేచి ఇంటికి బయలుదేరటానికి సిద్ధమవుతూ, మేము కూలి చేసేవాళ్ళని రాఘవ్, ఒంటి కష్టం ఎక్కువ, బాధ మర్చిపోవటానికి మాకీ మందు తోడు, తప్పే కానీ తప్పట్లేదు. నువ్వు చేరుకునే గమ్యంలో ఎన్నో ఎదురవుతాయి, ఎందరో అది పాడు చేయటానికి నీ చుట్టూ చేరుతారు. అదే జీవితం పెట్టే పరీక్ష. అవన్నీ అధిగమించాల్సిన బాధ్యత నీదే. మత్తుకి బానిసవైతే ఎన్నో కోల్పోతావని గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. రాఘవ్ ఆ రోజు నుంచి తనని తాను ఎన్నో విధాలుగా మార్చుకొని, తన బలహీనతలను తన బలాన్ని గుర్తించి, తను వేసిన నిచ్చెనలో మెట్టు మెట్టు ఎక్కుతూ తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఇదంతా కాదబ్బా, ఈ సీజన్ మాటల్లో పాట కనుక్కోండి చూద్దాంలో ఇదే లాస్ట్ ఎపిసోడ్. మనసులో మాట ఎండ్ చేస్తున్నప్పుడు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానో ఇప్పుడు అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ వ్యక్తికి డెడికేట్ చేస్తూ చివరిగా ఈజీ మనీ అండ్ సక్సెస్ ఆర్ ద